మద్యం విధానం ముసుగులో జగన్ అండ్ కో భారీ కుంభకోణానికి తెరలేపినట్టు తెలుస్తోంది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరాతో పాటు విక్రయాలన్నింటినీ గుప్పిట పెట్టుకుని గత 5 ఏళ్లలో భారీగా దోచుకున్నట్లు సమాచారం. వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు జగన్ కాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు ఫిర్యాదులున్నాయి. ఈయన బినామీల పేరున్న కంపెనీలకే 5 ఏళ్లలో దాదాపు 10,000 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కడం వీటికి బలం చేకూరుస్తోంది. సకల శాఖల మంత్రిగా పేరొందిన వ్యక్తి, సీఎంఓలో అన్ని తానే వ్యవహరించిన ఓ అధికారికి దీనిలో భాగస్వామ్యం ఉందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. ఈ కుంభకోణం సూత్రధారి, అంతిమ లబ్ధిదారు, అందులో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు, వారి మూలాలు పూర్తిగా బయటకు తీసేందుకు సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పార్టీలోనూ నంబర్ 2గా చలామణి అయిన ఎంపీ మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణమంతా జరిగిందన్న ఫిర్యాదులున్నాయి. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం, అడిగినంత కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన వారికే సరఫరా ఆర్డర్లిచ్చేలా చూడడం, వారి నుంచి వసూలు చేసిన కమిషన్ల సొమ్మును బిగ్ బాస్ కు చేర్చడంలో ఈయనదే ప్రధాన పాత్ర అని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఈ కుంభకోణంలో పాత్రధారులైన అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆధారాలన్నీ ధ్వంసం చేయాలని ఆదేశించినట్టు ఎక్సైజ్ శాఖలో ప్రచారం జరుగుతోంది.